గత 30 ఏళ్లలో ఎన్నడూ కనీ విని ఎరుగని వరదను చూసింది విజయవాడ. అపార్ట్మెంట్ల సెల్లార్లలో 5 అడుగుల వరద చూడడం ఇదే ఫస్ట్ టైం.
పడుకుంటాము. అసలు వెంటనే పైకి వచ్చేస్తాము. 2 days ఈ వరదల్లో మరి పైన దేవుడి మందిరం ఉండడం వల్ల మేము ఎంతో ఈ మందిరంలో వచ్చి ఇక్కడ ఉన్నాము. మాతో పాటు 80 members దాకా ఈ మందిరంలో షెల్టర్ తీసుకోవడం జరిగింది. ఈ వరదల్లో ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారండి. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. నిజంగా మీరంతా నమ్ముతారో లేదో తెలియదు. వరద ఎలా వచ్చిందంటే లోతట్టు ప్రాంతాలన్నిటికేమో శనివారం పొద్దున్న నుంచి ఓకే వాన పడుతుంది. మనం శుక్రవారం ఒక న్యూస్ విన్నాం. ఏంటో చెప్పనా, గొనదల్లో అటువైపు అంతా కొండలు ఇరిగిపోయి ఇల్లు మీద పడిపోయింది. సొన్నంపట్టి దగ్గర అందులో ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు కాపాడుదాం వెళ్ళే లోపల మళ్ళీ ఇంకొన్ని పడి తీసుకున్న వాళ్ళు ఆకు చనిపోయారు అని మనం వెళ్తా ఉండగానే కొన్ని ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. అవునా కదా? మన దగ్గర రావట్లేదు అనుకున్నాం, రోజు ఏదో చిన్న చిన్న నిందనే అనుకున్నాం. ఆదివారం ఎట్లా అయిపోయిందంటే, ఆదివారం పొద్దున్నే మనకి ఇక్కడ సండే మార్నింగ్ వర్షిప్ జరిగింది. ప్రార్థనకి వాన పడుతుంది. ప్రార్థన అయిపోయి ఆమె చెప్పే లోపల రోడ్లన్నీ ఎలా అయిపోయినాయి తెలుసా? చిన్న చిన్న కాలువలా తయారైపోయినాయి. సరే, అలాగా వితిన్ సెకండ్స్ లో ఫ్యూ అవర్స్ లో ఏమైపోయిందంటే ఒక 3-4 hours లో మొత్తం నదిలా మారిపోయింది. అవునా కదా? అవునా కదా? ఇంట్లో నుంచి తండ్రి మాంసం తీసుకొస్తాను ఆదివారం కదా అని చెప్పి బయలుదేరి వెళ్ళిన తండ్రి మళ్ళీ ఇంటికి వస్తాడో రాడో కూడా తెలియని పరిస్థితి. కరెంటు పోయింది, ఫోన్ కమ్యూనికేషన్ లేదు. అవునా కదా? ఫోన్ కమ్యూనికేషన్ లేదు, కరెంట్ లేదు, వాటర్. మనం ఏమనుకుంటాం, సండే అవ్వగానే 6-7 మోటార్ వేసుకుంటామని అనుకుంటాం. పొద్దున్నే కరెంట్ పోగయ్యా. ఇట్లా అంతా చూసుకుంటే ఏమైందంటే, ఈ వరదల్లో ఏమైందంటే ఈ కార్నర్ లో చూసారా? ఏంటమ్మా, ఎంతమంది చనిపోయారు తెలుసా ఈ వరదల్లో? ఈ వరదల్లో టాక్టర్ సర్కాలు వెళ్తున్నాయి. ఏమవుతుందంటే పై నుంచి కిందకి రోడ్లకు వచ్చేటప్పుడు వాటర్ ఫ్లో చాలా స్పీడ్ వస్తుంది. ఈ రోజు పొద్దున్న ఒక సేవకులు వచ్చారు, మా దగ్గరికి వచ్చారు. ఇదంతా పంచేటప్పుడు అంగారు చెప్పి సాక్ష్యం చెప్తే నాకెంతో ఏడుపు వచ్చింది. పొద్దున్నే ప్రార్థనకి ఆ ఏలూరు రోడ్డు వైపు వెళ్ళారంట. వాళ్ళ సేవ ఎక్కడంటే వైఎస్ఆర్ కాలనీ. వాళ్ళు ఉండేది ఎక్కడంటే కంట్రీకా. ఆ సేవకులు వెళ్ళి వస్తుండగా నీళ్ళు వచ్చినాయంటే మహాయితే కదా వస్తుంది అనుకున్నారు. కరెక్ట్గా 12:30 వచ్చి ఇక్కడ బ్రిడ్జి మీద రాగానే మొత్తం విజయవాడ అంతా మునిగిపోయింది. మొత్తం ఆయనకి ఒక పెద్ద సముద్రంలా కనిపిస్తుంది. వాళ్ళ అబ్బాయికి, పెద్ద అబ్బాయికి డెంగ్యూ ఫీవర్ చప్పుడుకి 3 రోజులు కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేసి తెలియక మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ బంధువులకి బైక్ ఇచ్చేసి కొన్ని ఫ్రూట్స్ పట్టుకొని అక్కడ రోజు వద్దు అని చెప్తున్న ఒక చిన్న ట్రాక్టర్ ఎక్కారు. ఎక్కితే ఆ ట్రాక్టర్ బయలుదేరి కొద్దిగా ముందుకు రాగానే అక్కడ ఏం సెంటర్ చెప్పండి, డాబా కొట్టిన దాటి ఇంకొక ముందుకు రాగానే పై నుంచి వాటర్, రాజరాజేశ్వరిపేట నుంచి వాటర్ బాగా ఫోర్స్ వచ్చి ఆ ట్రాక్టర్ ఏమైందంటే ఇలా స్ట్రైట్ గా వెళ్ళాల్సిన ట్రాక్టర్ ఏమైపోయిందంటే ఇలా పక్క జరిపి తిరిగి కొట్టేంత స్టేజ్కి వచ్చింది. వెంటనే అందులో ఉన్న సేవ దేశయ్యాన్ని గట్టిగా అలుచుకొని అలా తిరగబెట్టుకొని ఉన్నారు గట్టిగా. ఇంకా అక్కడ నుంచి ఇదంతా వెళ్ళట్లేదని చెప్పి ఇటు నుంచి ఇలా తిరిగి అలా వెళ్తే పైపుల్ రోడ్డు దగ్గర శ్మశానాల దగ్గర ఆపేస్తే అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన. నడుచుకుంటూ వెళ్ళి ప్రకాష్ నగర్ కూరగాయల మార్కెట్ దగ్గర చూసుకోలేదంట. మామూలు నీళ్ళు ఎంత లోతు వచ్చేసి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చేతితో పిల్లోడికి బాగోలేదు, తిండి ఉండదని చెప్పి ఫ్రూట్స్ అన్ని ఒక కవర్ అన్నా పెట్టుకొని వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆ వాటర్ ఫోర్స్ ఏమైందంటే పై నుంచి రాజనగర్ నుంచి మొత్తం వచ్చి ఆ వాటర్కి కొట్టుకొని వెళ్ళిపోయాడు సేవకుడు. నేను చచ్చిపోయాను ఇంకా అని అనుకున్నాడు. అందరూ గట్టిగా కొన్న ఒక దాన్ని గట్టిగా పట్టేసుకున్నాడు. ఒక స్తంభాన్ని పట్టుకుంటే లోపల అక్కడ ఆగిపోయి కొన్ని నిమిషాలు అలా ఉన్నాడు. మళ్ళీ ఊపిరి ఆపుకొని మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ ఆ నేలలో వెళ్ళిన తర్వాత ఆయనకి సాయంత్రం వచ్చిన కబురు ఏంటో చెప్పనా, ఆయన ఎక్కడైతే కాలు జారిపోయాడో అక్కడ చనిపోయారని చెప్పి ఆయనకి తెలిసిన వాళ్ళు చనిపోయారని న్యూస్ వచ్చింది.
ఇక్కడ మా ఇంటి పక్కన ఆయన మా కారు పైకి పెట్టుకోండి, అన్ని సామాన్లు బాగా చేసుకోండి అని చెప్పి నడుచుకుంటూ తోట వారికి దాకెళ్ళి అప్పుడే టీ తాగారు. అపార్ట్మెంట్ లో తీస్తే టీ తాగి అలా ముంచుని ఉన్నాడు అక్కడ. నీకు వెళ్దాం లేదు, నీళ్ళు కానీ దిగాడు. ఒక్కసారి దిగడం ఏమైపోయిందో చెప్పనా, వాటర్ ఫోర్స్ వెళ్ళిపోయాడు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు మీరు చూసారో లేదో. బ్రిడ్జి దగ్గర ఆ శవాల్ని తీసుకెళ్తాంటే శవాల్ని ప్రభుత్వం కొన్ని చోట్ల వెళ్ళలేక వీళ్ళు ఆ శవాన్ని ఏం చేశారు చెప్పనా, టైర్లా కట్టేసుకొని పెద్ద పెద్ద బొట్టలు ఉంటాయి చూసారా, ఆ బొట్టుతో బాడీలు పెట్టుకొని కర్రలు కట్టుకొని నడుచుకుంటూ తీసుకుంటూ వచ్చారు తెలుసా. అలా అందరిని తీసుకుంటూ వచ్చారు. కాకపోతే దేవుడు ఇప్పటికీ మనల్ని సజీవులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆ సేవకుడు ఏమనుకున్నాడు తెలుసా, వెళ్ళి చూస్తే మీరు చాలా మంది మా ఫోన్స్ వస్తున్నాయి, సేవలో ఏముంటాయి, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, చిన్న చిన్న తాంబూలు, డ్రమ్ములు, ఇలాంటివన్నీ పోయినాయి. మన ఇళ్ళలో ఏముంటాయి, సరుకులు, సామాన్లు, గ్యాస్ పొయ్యిలు, దుప్పట్లు, బీరువాలు, మంచాలు, ఇవన్నీ పోయినాయి. కానీ ఎన్ని పోయినప్పటికీ దేవునికి వందనాలు. మీరందరూ కలిసి మా కుటుంబాన్ని ఆదరించినందుకు చాలా సంతోషం. కానీ మా కుటుంబంలో మాట్లాడటానికి కూడా మాటలు రావు. ఆయన లేకపోతే మేము మా కుటుంబం మేము ఆలోచిస్తాం. మేము ఎంత సంపాదించినా ఏం చేసినా ఆయన ఇచ్చిన గైడెన్స్, ఆయన ఇచ్చిన మాట, ఆయన పాట ఎప్పటికీ మరవలేను. ఆయన ఎవ్రీ మినిట్ ఎలా ఉండాలి అంతే గైడెన్స్ తప్ప. అలా కాకుండా చాలామందికి చాలా విధాలుగా అసలు కుటుంబానికి కూడా తెలియకుండా ఆయన ఎంతవరకు సేవ చేసుకెళ్ళాలో, సేవ అనేది ఒక పరిచర్య మాత్రమే అనేది కాకుండా ఆర్థిక సహాయాలు కానీ ఏవైనా సరే ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడాలో అన్ని విధాలు ఉపయోగపడి ఈరోజు ఆయన లేకపోవటం అనేది నేనైతే, నా కుటుంబం అయితే, నా పిల్లలైతే అందరం బాధపడుతున్నాం. నేను ఆ చివరికి వెళ్ళిపోయాను, ఇక్కడ దాకా వచ్చానన్నప్పుడు ఆగిపోన్నా అని చెప్పన్నా. నేను కరెక్ట్గా నాకు చెప్పాడు లాస్ట్ వర్డ్ ఇక్కడ ఈ చర్చి ప్రెమిసెస్లో ఉన్నప్పుడు ఆగిపోమన్నప్పుడు ఆగిపోయినట్టయితే మాకు ఎంత బాధ ఉండేది కాదు. నేను రీచ్ అయిపోతున్నాను కాసేపట్లో అని చెప్పేసానన్నా. కానీ ఆయన ఒకటే అనుకున్నాడు, ఎంత కష్టమైనా కానీ అందరం కలిసే ఉందామన్న ఉద్దేశంతో వచ్చేసాడు. అంతేగాని వేరే ఇదేం కాదు. దేవుడికి ఆయన ప్రాణాన్ని ఆ విధంగా తీసుకెళ్లాలని ఇష్టపడినప్పుడు మనం ఏం చేయలేము. సో నేను దాని గురించి నేనైతే లోకానుసారంగా అయితే బాధపడతాను, కానీ ఆత్మీయంగా అయితే నేనైతే బాధపడను. ఎందుకంటే ఎవరి ప్రాణాన్ని ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాడో దేవుడికే తెలియాలి. అయ్యా మీ అందరికీ వందనాలయ్యా. మాకు ఈ హెల్ప్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మా సార్ ఉంటే ఇంకెంత ఉండదు. అందరికీ హెల్ప్ చేస్తారు, అందరితోనూ మంచిగా ఉంటారు. పిల్లలని కాదు, పెద్దవాళ్ళని కాదు, ఎవరైనా సరే అందరితో మంచిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. మరి విజయవాడ పట్టణంలో వచ్చినటువంటి వరద చాలా భయంకరమైనది. 64లో వచ్చింది, తర్వాత 2024లో వచ్చింది ఈ వరద. మరి దేవుడు మహాకృపను బట్టి ఇక్కడున్న ప్రజలు ఎంతో ఇబ్బంది, మరి చెప్పడానికి మరి ఇంత కాదు, మరో ప్రపంచంలాగా ఇక్కడ మేము అనుభవించాము. కానీ దేవుని మహాకృప ఏంటంటే, మరి ఏపీఎస్పి యూనియన్ చర్చి వారు నిజముగా మరి మా పేద సంఘాన్ని ప్రేమించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి దేవుడు నామమును బట్టి దేవుని ప్రేమతో మంచి మనసుతో మరి అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలే కావచ్చు, మరి దైవజనులు, సంఘ పెద్దలు, మరి అందరూ కూడా మంచి మనసు కలిగి మరి దేవుడు నామమును బట్టి సహాయం చేయడానికి వచ్చారు. మరి వచ్చిన వారు మరి ఏదో
కొద్దిగా ఇచ్చేసి వెళ్ళిపోవడానికి రాలేదు. కానీ ఇవ్వటం అనేది ఎలా ఇచ్చారనంటే సమృద్ధిగా 200 కుటుంబాలకి సమృద్ధిగా ఒక లెక్క ప్రకారంగా చక్కగా బ్రాండెడ్గా ఇచ్చి మరి ఆ కుటుంబాలకు సంతోషపరిచినందుకు మా సంఘం తరపున, మాది వైఎం మినిస్ట్రీస్ విజయవాడ, మరి విజయవాడ పట్టణంలో మరి మేము సేవ చేస్తూ ఉండగా వారు మాకు మా సంఘానికి మాకు సహాయం చేసినందుకు మరి నిండు వందనాలు చెల్లిస్తున్నాం. మరి పెద్దలకు కావచ్చు, దైవజనులకు కావచ్చు, సంఘ బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. మరి దగ్గర చిన్న ఖర్చు కాదండి ఇది. భారం అనేది 4 లక్షల రూపాయల దాకా ఖర్చు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. మరి వారు సాక్ష్యాలు చెప్పి నిజముగా వాళ్ళు ఏ రూపాన ఇక్కడ సహాయం అందించారో ఆ సంగతులను మేము గుర్తు చేసుకుంటే వారి దగ్గర మేము చేసింది కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. నిజంగా ఆ పెట్టే మనస్సు మరి వారికి ఇచ్చినందుకు కూడా నేను హృదయపూర్వకంగా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమము మరి ఇంకా దేవుడు విధానమును బట్టి మీరు ఇంకా చెయ్యాలని వారు కూడా నిలబడి సాక్ష్యం చెప్పడం కూడా చాలా సంతోషం. మరి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ నిండు వందనాలు. మరి సంఘ బిడ్డలకి, ఏపీఎస్పి మరి యూనియన్ చర్చి వారికి నిండుగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకొని దేవుడు ఈ మాటల ద్వారాగా మా ఈ సాక్ష్యాన్ని బట్టి మా యొక్క మరి సహాయాన్ని, మాకు చేసిన సహాయాన్ని బట్టి మా సంఘానికి మరి ఇతరులకు కూడా చేసిన సహాయాన్ని బట్టి నిండు వందనాలు చెల్లించుకొని యేసు నామమున ప్రార్థన చేస్తూ సాక్ష్యం చెప్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్.